హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే నైనితాల్ బ్యాంక్ నుంచి అయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ 1 అండ్ 2 మరియు పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. సో ఓవరాల్గా మనకు దాదాపుగా చూసుకుంటే 200కు పైగా పోస్టులు అయితే ఈ యొక్క బ్యాంకులో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసుకుంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ప్రాబబేషనరీ ఆఫీసరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మనకు మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మనకు 32 ఇయర్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ జాబ్స్. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీ పీజీలో కానీ యూజీలో కానీ 50% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ప్రాబబేషనరీ ఆఫీసర్, రిస్క్ ఆఫీసర్కి కూడా ఇలానే అయితే ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే మనకి ఒకవేళ మీరు హార్టికల్చర్ చేసిన లేదంటే బ్యాచిలర్స్ లా చేసినా కూడా మనకి వేకెన్సీస్ అయితే ఈ యొక్క బ్యాంకులో నైనితాల్ బ్యాంక్ లిమిటెడ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా 200 దగ్గర 200 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే శాలరీ వచ్చేసి మనకి 1.5 lakhs అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి. అలాగే స్కేల్ 1, స్కేల్ 2 అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు 3 lakhs per annum శాలరీ అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేసినారు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మనకు వచ్చేసి లాస్ట్ డేట్ అయితే January 1 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులను అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో nainitalbank.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనమైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకుంటే రూపీస్ 15,500 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి స్కేల్ 1 అండ్ స్కేల్ 2కి ఒక ఫీజు, అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేయడానికి ఒక ఫీజు అయితే ఉంది. ఈ యొక్క ఫీజు అయితే మీరు అప్లికేషన్ ఎప్పుడు రిజిస్టర్ అవుతాయో అప్పుడు అయితే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఒకసారి లాగిన్ అయితే అక్కడ మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నైనితాల్ బ్యాంక్లో 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు గనక గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నట్లయితే జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే ఈ యొక్క బ్యాంక్ పోస్టులకు అయితే అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే రాస్తే మీకు అనేది ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు సెలెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈరోజు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.